ఆయన ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పడ్డాడో మాకైతే తెలియదు. చాలాసార్లు చెప్తున్నాడు నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకు తెలిసి జీవీ రెడ్డి అనే ఒక చైర్మన్కి ఏ పదవులు ఉండవు పెద్దగా. అతను అనుకున్నాడు నేను ఏదైనా చేయొచ్చేమో ఆ డిజిటల్ కార్పొరేషన్ అనుకున్నాడు. చైర్మన్ అనేది నాకు తెలిసి ఏ పదవులు లేనటువంటి ఒక పోస్ట్ అది. ఎక్కడ సైనింగ్ పవర్ ఉండదు, చెక్ పవర్ ఉండదు, తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్ ఏమి ఉండదు, అన్లెస్ తీసుకుంటే తప్ప జీవోలో ఏముండదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ చైర్మన్స్. ఆయనతో మిగతా చైర్మన్లు అందరూ కూడా ఈయన రిజైన్ చేసిపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా రిజైన్ చేసిపోవాలి కదా. అరే అబ్బాయి మాకు కూడా ఏం లేదని అతను ఎందుకు పోయాడు? ఇక్కడ జీరో ఏంటి జీరో? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వెల్ఫేర్ ఒక్కటే కాదు, దానితో పాటు ఏం జరగాలన్నాడు? సంపద సృష్టిస్తాం. అతను ఏం చెప్పాడు? జీవీ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక్క పైసా కూడా 9 నెలల్లో ఇక్కడ సృష్టించబడలేదు, ఒక్క పైసా బిజినెస్ లేదన్నాడు. బిజినెస్ లేకపోగా నష్టంలో ఉందన్నాడు. అంటే దీన్ని మీరు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? వేసారు ఏరిశనగ పప్పులు ఏమన్నా వేసారు ఎక్కడన్నా? లేదు. విత్తనాలు ఏమన్నా? గత ప్రభుత్వం బాగా చేసిందని చెప్పాడు కదా ఆయన. అన్ని కనెక్షన్ ఇచ్చేసారు, నెట్వర్కింగ్ అంత ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా సిగ్నలింగ్ ఇష్యూ ఉంది. అంటే మీ దగ్గర జీరో అనేది ఎవరు బయట పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు, మీరు ఇచ్చినటువంటి చైర్మన్ గారు బయట పెట్టారు. రేపు కోపం వస్తే ఆయన చెప్పాడు నా బాటలో చాలా మంది సిద్ధంగా ఇంకో మంత్రి బయటకు వస్తాడేమో చెప్పడానికి. వాస్తవాలు ఏం లేదు బాబు, మేమందరం కూడా సన్యాసులాగా ఉన్నాం, మాకు ఇచ్చేసాడు, నియోజకవర్గాల్లో ఏమంటే దోసుకోమని ఇచ్చేసాడు, మేము దోసుకుంటా ఉన్నాం. ఇది ప్రతి దాని మీద ఎవడన్నా 4 అంతస్తుల బిల్డింగ్ కడితే ముందు ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి, నాట్ మున్సిపల్ కార్పొరేషన్, డైరెక్ట్ ఎమ్మెల్యే. లేకపోతే అక్కడ ఒక టీ బొంగు పెట్టుకున్నా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ఇచ్చేసిన తర్వాత చెడ్డ పేరు రాకేమొస్తుందండి మీకు? వేర్ అమౌంట్ హెస్ గాన్, వేరే నిరుద్యోగ భృతి ఏమైంది? అన్ఎంప్లాయ్మెంట్కి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైంది? నేను జరిగినట్టు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, ఆనరబుల్ సీఎం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఫోన్లో చెప్పినట్టు అంశం ఏంటో తెలుసా? ఏపీపీఎస్లో ఉన్నట్టు చైర్మన్ గారు ఆమె నా మాట వినట్లేదు. ఏంటండి ఆమె నా మాట వినట్లేదు? ముఖ్యమంత్రి మాట ఒక చైర్మన్ వినట్లేదు. ఏపీపీఎస్ చైర్మన్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, గవర్నర్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఒక కోర్టుకి వెళ్ళి ఉన్నారు వాళ్ళందరూ కూడా. కోర్ట్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆనరబుల్ సీఎం పోస్ట్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ. అరే ఇంతమంది నలుగురు మీరు రాజ్యాంగ పదవుల్లో ఉండి విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్కి వెళ్తూ ఉంటే దిక్కు లేకుండా తయారు చేశారే, మీది పరిపాలన అంటారు అసలు? బుడబొక్కలు అంటే మళ్ళీ మా కమ్యూనిటీ కోపం వస్తుందేమో, ఆ దశలో మీ పరిపాలన ఉంది కానీ ఇంకెక్కడ నేను ఉందా? ఇప్పుడు అదే అద్భుతంగా ఉంది, మేము చేస్తున్నాం, మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఎక్కడ అద్భుతం సార్? నేను చెప్తున్నా, ఎక్కడ వాళ్ళు సంపద సృష్టించారు చెప్పండి నాకు? 9 నెలలు జనరల్గా మామూలుగా భార్యాభర్తల పెళ్లి అయితే 9 నెలల్లో మనకు ఒక రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా రావట్లేదు అంటారా? పురిటి నొప్పులు లేవు కదా సార్ ఇక్కడ రాష్ట్రానికి? ఏం రాలేదంటారా? పురిటి నొప్పులు 75 సంవత్సరాలు ఏడొస్తాయి అంటారా? లేదు అలా అని కదా. ఇప్పుడు కేంద్రం నుంచి ఏదో ఒకటి తెప్పిస్తామన్నారు. కేంద్రం నుంచి ఎంత వచ్చిందో మీరు చూసారు. కేంద్రం నుంచి ఏముంది అసలు? బడ్జెట్ లో జీరో. 19 సార్లు పోతే అపాయింట్మెంట్ లేదు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. అవునా? ఆయన మోదీ ఎప్పుడు వచ్చినా కూడా మోదీ గారు బలకరిస్తున్నారు, హిమాలయాలకు వెళ్తావా ఏంటి, కాషాయం వేసుకుని తెగ తిరుగుతున్నావు అని చెప్పేసి. అంటే వాళ్ళకు ఒక ఎత్తుగడ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కాదు. ఆయన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్లో ఉండి కాషాయం ధరించి సనాతన ధర్మం అనే ఒక అన్ని కప్పుకొని ఆ వేషాలు వేసుకొని అటు కేరళ అటు తమిళనాడు ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ లేదు కాబట్టి అక్కడ కూడా ఏమైనా సినిమా యాక్టర్లు ఉంటే మీరు కూడా వెళ్ళి ఫ్రెండ్షిప్ పెంచుకొని సనాతన ధర్మం అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, మీరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయండి, మీరు ఏదో విధంగా చాప కింద నీరులాగా అక్కడ దూరండి, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పారు. ఆయన పోయి వచ్చిన తర్వాత అమిత్ షా వెళ్ళాడు నిన్న. అమిత్ షా వెళ్ళిన తర్వాత నీకు హిందీ భాష అక్కడ మాకు అవసరం లేదని స్టాలినే టేకిన్ ఎ డెసిషన్. మా మీద రుద్దబాకండి ఉత్తరాది అంశాలన్నీ కూడా. మీరు డీలిమిటేషన్ ఒకటి తీసుకొస్తున్నారు అక్కడ. డీలిమిటేషన్ తీసుకొస్తే మద్రాసులో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ పోతాయి, నంబర్ ఆఫ్ సీట్స్ రెడ్యూస్ అవుతాయి, ఏపీలో రెడ్యూస్ అవుతాయి. ఏపీలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, కర్ణాటకలో సిద్ధరామయ్య మాట్లాడాడు, తమిళనాడు కేరళలో వాళ్ళు మాట్లాడతారు. పాలిటిక్స్ ఎవరో తెలియదు అనుకోకండి. 1951, 1961, 1971 తర్వాత 73 తర్వాత రీఆర్గనైజేషన్ లేదా డీలిమిటేషన్ చేయటం ఈ దేశంలో మానేశారు. ఎందుకంటే ఇందిరమ్మ చెప్పినట్టుగా 1 or none,
ఒకళ్ళు తప్ప ఎక్కువ పిల్లలను పుట్టించదంటే సౌత్ ఇండియా మొత్తం పాటించింది, నార్త్ ఇండియా మొత్తం కూడా హెవీగా కనుక్కుంటూ వెళ్ళిపోయాయి. చాలా ఇప్పుడు అదే ఇప్పుడు క్రైసిస్ లో ఉంది కదా. అది ఇప్పుడు నీకు అదే పిల్లలే క్రైసిస్ గా ఉండి జనాభా క్రైసిస్ ఉంటే పార్లమెంట్ మొత్తం వాళ్ళు నిండిపోతారు. సౌత్ ఇండియా నుంచి ఏముండదు. అంటే సౌత్ ఇండియాని ఇండియా మ్యాప్ నుంచి కట్ చేయదలుచుకున్నారా? మీరు ఇండియా మ్యాప్ చూపించగలిగితే మన దేశం ఇప్పుడు చూపించండి. 7 సిస్టర్స్ ఇండియా మ్యాప్ ఇలా వచ్చి ఇలా తిరిగిన తర్వాత 7 రాష్ట్రాలు ఉన్నటువంటి 60 కిలోమీటర్ల స్ట్రిప్ అది కానీ కట్ చేస్తే 7 రాష్ట్రాలు భారతదేశం చెల్లిపోతాయి. 7 రాష్ట్రాలు సిక్కిం, హిమాలయ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇవన్నీ అస్సాం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ ఎవడైనా కానీ ప్రయత్నం చేసి సీరియస్ గా ఈ 20 కిలోమీటర్ల దూరాన్ని ఎవడైనా సరే ఆక్రమిస్తే నీకు 7 రాష్ట్రాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు సౌత్ ఇండియా 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, చెన్నై, కేరళ అండ్ కర్ణాటక. ఈ 5 కానీ మీరు తప్పిస్తున్నట్టున్నారు. తప్పిస్తే సౌత్ ఇండియా వెరీ ఎస్టాబ్లిష్డ్. అంటే అక్కడ ఒక 7, ఇక్కడ ఒక 5, 12 రాష్ట్రాలు పోయినాయి. 29లో 12 పోతే ఉన్నాయండి, ఇంకో 17 ఉన్నాయి. 17లో మీరు వెళ్తారా జనాభాను పెట్టుకొని? ఒకవేళ ఇలాంటి ఉద్యమాలు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అండి? భారతదేశ నైసర్గిక స్వరూపం తెలియనటువంటి రాజకీయ నాయకులు. నేను చెప్తున్నాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎన్నుకునే మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ ఏమై ఉండాలంటే మీ నియోజకవర్గ సరిహద్దులు తెలిసినటువంటి వాడై ఉండాలి. మీ రాజ్యం పట్ల, మీ రాష్ట్రం పట్ల, మీ దేశం పట్ల పూర్తి అవగాహన కలిగినట్టు ఉండాలి. లేకపోతే నేర్చుకో